మహాశివ పురాణం మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వత్యాయ నమః అథ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. వ్యాసుడిలా అంటున్నాడు, ధర్మక్షేత్రము, గంగాయమున సంగమ స్థానము, బ్రహ్మాలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్సాలురు, మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు, మహాముని, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షాతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హరోన్మిలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి, వినయంగా దోసలొగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఆఓ రోమహర్షణ! నీవు సర్వజ్ఞుడవు. నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అనిగదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పిచెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాన్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని! నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరోజ్వల చంద్రజ్యోత్స్నలా ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండ వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీరాక వృథా కారాదు. తత్వాన్ని గూర్చి, మానవులకు శుభాశుభాలనిచ్చే విధినిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తిలేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని! నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మాయందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాముఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము, పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదుగదా? పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి? ఆయన తత్వమెట్టిది? మోక్షమంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో, ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమ దయాళువైన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఆఓ సత్యవ్రతులైన మునులారా! మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. ఇది గుఘం. భగవత్సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. ఆయన ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి, పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భాగవానుని స్మరించి, ఆయన అనుగ్రహలేసంతో నేనార్జించిన జ్ఞానభిక్షను మీకనుగ్రహిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా! మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపపుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైకదృక్కులే. పరస్త్రీ, పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేనివారై, దేహతదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాస బంధితులు అవుతారు. ఆకారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార, మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వబుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతావారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గో, బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ, విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్త, మామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు. రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కాని ప్రజల బాగోగులు పట్టించుకోరు.
క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తిబాహ్యులైన నటులు గౌరవభాజనులవుతారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండడు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారం అవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు, ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తనగల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా? అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నంగాని సిద్ధ వస్తువుకు ప్రయత్నమేముంటుంది? చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు. ఆవు తపోధనులారా! ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణము ను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము, స్పందనశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తిభావంతో, అసూయ లేకుండా ఏకాత్మభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకలోపనిషత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహల్లో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, ఆజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా! మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదుగదా? అట్టి మహాభయంకరమైన మరణభయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగపోతుంది. దీని పఠన, శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో, బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేసమాత్రంగా నైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? వేద, శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన, శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా! ఒక్క మాట చెబుతున్నాను. విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్నకదా? అలాంటి వెన్నముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలువాడు అమృతుడవుతాడు. ఈ శవ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం భక్తితో నమస్కరించినా సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివ భక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎందురు చూస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్రసంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందుగాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తుగాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము, తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు. అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా బోధపరచుకొన్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకునుట కొరకే కదా.
ఓ ద్విజులారా! ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించటం, తినకూడని వాటిని తినటం, దురాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే. కనీసం శ్రవణం చెయ్యాలి. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు.